అందరినీ ఫస్ట్ టైం కలుస్తున్నాను ఈ వచ్చిన 1 మంత్లో. నిన్న సోషల్ మీడియా ద్వారా ఒక అంజలి అనే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది అని చెప్పేసి మాకు ఎస్పీ గారు దాన్ని నోటీస్ చేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని ఎస్పీ గారు నోటీస్ చేసి ఇమ్మీడియట్గా 1 CI గారిని అలర్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా పోయి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని, వాళ్ళ కూతురు దగ్గర కంప్లైంట్ తీసుకొని అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన క్లూస్ ప్రకారం ఏం జరిగింది అని చెప్పేసి నిన్న నుంచి కంటిన్యూగా 24 అవర్స్ లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో వాళ్ళ బేల్దార్గా పనిచేసే బాలు అని చెప్పేసి దస్తగిరి అని చెప్పేవాళ్ళు ఆమెను మార్నింగ్ 9 గంటలకు తీసుకొని పోయినట్లు తెలిసింది. తెలిసిన తర్వాత ఏమని చెప్పేసి మేము పట్టుకొని విచారణ చేస్తే ఆమెకు వచ్చేసి ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని ఆమె భర్తతో సరిగా లేనందువల్ల ఆమెకి మంచి జీవితం కల్పిస్తామని చెప్పేసి మోసం చేసి ఆమెను శారీరకంగా అనుభవించడమే కాకుండా ఆమెను మోసం చేసి వాడుకున్నారు. ఆ విషయంలో అంజలి భర్త నిన్న రాత్రి నిలదీయడం జరిగింది. మళ్ళీ తీసుకొని చెల్లేసినాక దానిపైన వాళ్ళకి ఘర్షణ జరిగి అతను ఆమెని శారీరకంగా హింస పెట్టడం వల్ల ఆమె చనిపోయినట్లుగా తెలుస్తుంది. తర్వాత అతను ఇవన్నీ కప్పిపుచ్చి ఆమెని పూడ్చివేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దానివల్ల మేము ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి రిక్వెస్ట్ ఇచ్చి, ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని పిలిపించుకొనేసి ఎగ్జిబిషన్ చేపించి ఎగ్జూమ్ చేయడం జరిగింది. బాడీని కూడా ఎగ్జూమ్ చేసి దాంట్లో చెప్తే అది న్యాచురల్ డెత్ కాదు, అన్యాచురల్ డెత్ అని చెప్పేసి ప్రాథమికంగా విచారణలో తేలింది. దీంట్లో ఏమంటే ఆమె వచ్చేసేసి రాజు అనే అతన్ని దాదాపు ఒక 15 సంవత్సరాల ముందు లవ్ మ్యారేజ్ చేసుకునింది. వాళ్ళు ఎక్కడే కొద్దిగా చెడు వ్యసనాలకి బానిసలై వాళ్ళంతా తిరుగుతూ బేల్దార్ పని అవన్నీ చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఈమె యొక్క నడవడిక వలన వాళ్ళిద్దరికీ డిఫరెన్సెస్ కూడా వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా ఇంతకుముందు మాకు తెలిసిన ప్రకారం వాళ్ళు చిన్న చిన్న దొంగతనాల్లో కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పి తెలిసింది. ఈరోజు అతను వాళ్ళ యొక్క బేల్దార్లే ఈమె యొక్క ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఆమె మంచి జీవితం కల్పిస్తామని చెప్పి మోసం చేసి అతనితో శారీరకంగా కూడా ఇది చేసినారు. దీన్ని వచ్చేసి అతను తట్టుకోలేక భర్త ఆమెను ఏదో క్వశ్చన్ చేసి ఘర్షణ జరిగిన దానివల్ల చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి ప్రాథమిక విచారణ జరిగింది. ముగ్గురిని కూడా బాలు అనే బేల్దారిని, దస్తగిరి అనే మేస్త్రిని, నెక్స్ట్ వచ్చి వాళ్ళ హస్బెండ్ రాజుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వితిన్ 24 అవర్స్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 24 అవర్స్లో మేము వచ్చేసేసి దాన్ని అక్యూడ్ని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఎగ్జిబిషన్ కూడా జరగడం జరిగింది. దీంట్లో వచ్చి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చట్టరీత్యా వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని